అర్థమై సాగుతున్న క్రమంలో గతంలో ఇది పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఈ ఎన్నికల సందర్భంగా కూడా ఈ సమస్య డిమాండ్గా వచ్చినప్పుడు ఆర్టిజన్ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ని పరిశీలిస్తామనేటటువంటి హామీ కూడా ఈ ప్రభుత్వం దగ్గర అట్లనే ఉన్నది. అందుకని ఇది పరిష్కరిస్తనే ఆశతో 2 సంవత్సరాలు మీరు అందరూ వెయిట్ చేశారు. ఈ 2 ఏళ్ల తర్వాత ఇక అన్ని ప్రయత్నాలయ్యి సంఘటితమైన పోరాటం ఒకటే మమ్మల్ని మాకు న్యాయం చేస్తుంది తప్ప మరొకటి సాధ్యం కాదనే ఉద్దేశంతో ఇవాళ అందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ పోరాటం నిర్వహిస్తున్న మీ అందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికుల ఒక న్యాయమైన సమస్యని ఈ రాష్ట్ర అసెంబ్లీ దగ్గరికి తీసుకెళ్లాలని మన శాసన సభ్యులు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాంతో గారి అసెంబ్లీకి 2 సార్లు ఈ కార్మికుల యొక్క సమస్యని పరిష్కారం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ దీనికి ఒక కార్యాచరణ రాలేదు, కార్యరూపం రాలేదు. ఈ లోపల ఈ నియమించినటువంటి లోపల చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, లేదా వయసు అయిపోయి రిటైర్ అయిపోతా ఉన్నారు. కానీ ఈ కార్మికులకు అతిగతి లేని నేపథ్యంలో మాకంటూ ఒక సర్వీస్ కావాలి, మా భవిష్యత్తుకి ఒక ఉద్యోగ భద్రతతో ఏదో ఉంది, కానీ కావాల్సినటువంటి కన్వర్షన్ కూడా చేయాలి. చదువుకునే వాళ్ళు ఉన్నారు, దీంట్లో బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఫిక్సప్ చేయండి, మాకు ఏపీఎస్సీబీ రూల్స్ ని వర్తింపజేయండి అనేటటువంటి ప్రభుత్వంతో మనం అనేక విన్నవిస్తున్నాం. సంబంధిత విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి, అధికారుల దగ్గరికి దశల వారిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు అందరూ చేశారు. అవేమీ ఫలించకపోవటం వల్ల ఇవాళ నిరవధికమైనటువంటి సమ్మె ఒకటే మార్గమైనటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఆ నిరవధికమైనటువంటి సమ్మెను మీరందరూ ఇవాళ 3వ రోజు వచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడే మిత్రులు చెప్పారు, గతంలో 30 రోజుల సమ్మె పోరాటాన్ని నిర్వహించి మరి మేము సాధించుకునేటటువంటి ఏదైతే ఉందో మీ అందరికీ మేము చెప్పేది గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది 23,000 మందికి పైగా ఆర్టిజన్ కార్మికులు ఒకే మాట మీద ఉండి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని రాజకీయాలకు అతీతంగా కార్మిక వర్గం యొక్క ఐక్యతతో మీ పోరాటం ముందుకు సాగుతాం. మేము ఇలా చెప్పాల్సింది ఒకటే, మీ అందరికీ లేనిపోని అబద్ధాలు ఇక్కడ చెప్పడానికి రాలేదు. ఒకే ఒక్క మాట ఏంటంటే, కార్మికుల సమస్యలు మీరు ఎక్కడైనా కార్మికుల సమస్యలు ఎక్కడైనా పరిష్కారం అయినాయంటే కార్మికులందరూ ఐక్యంగా పోరాడితేనే చట్టాలు వచ్చినాయి, హక్కులు వచ్చినాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు అది సంఘటితమైన పోరాటంతో వచ్చింది తప్ప విచ్చమరుకుంటే రాలేదు, ఎవరి దయతో రాలేదు. మీ అందరూ కూడా చెప్తాను, చట్టబద్ధమైనటువంటి సమ్మె ఇది. మనం నోటీస్ ఇచ్చి చేస్తున్న సమ్మె, దీనికి ఒక రాజ్యాంగ భద్రత ఉన్నది. ఈ సమ్మెకు న్యాయం చేయవలసిన బాధ్యత ఇవాటి ప్రభుత్వం మీద ఉన్నది. ఆ బాధ్యతని ప్రభుత్వం గుర్తించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి కీలకమైనటువంటి కరెంట్, ఆ కరెంటు ఉత్పత్తి ఇవాళ అధిగమించి ముందుకు పోతున్న రాష్ట్రం ఎట్లా సాధ్యమైంది? వేలాది మంది కార్మికుల యొక్క శ్రమతో ఇది సాధ్యమైంది. కాబట్టి ఈ కార్మికుల డిమాండ్లను మీరు తీరుస్తామంటే